ఇప్పుడు చెప్పబోయే దాంట్లో అల్లు అర్జున్ ఉన్న, ఇక్కడ ఈ ప్లేస్ లో అల్లు అర్జున్ ఉన్న, ప్రభాస్ ఉన్న, పవన్ కళ్యాణ్ ఉన్న, చిరంజీవి ఉన్న, డజంట్ మ్యాటర్, అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ ఇక్కడ హౌ తెలుగు సినిమా ఆర్ డబ్బున్న పీపుల్ కి దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎంత ఫేవర్ గా ఉంటాయనే దాని గురించి మాట్లాడుతుంది. ఒకే రోజులో అరెస్ట్ అయ్యాడు అల్లు అర్జున్, ఒకే రోజులో అరెస్ట్ అయ్యాడు ఒక సినీ సెలబ్రిటీ, సూపర్ డబ్బున్న సినీ సెలబ్రిటీ, అది ఎవరైనా కావచ్చు. అదే రోజు రిమాండ్ కి పంపించారు, అదే రోజు క్వాష్ పిటిషన్ హీరింగ్ వచ్చింది, అదే రోజు బెయిల్ వచ్చింది, తర్వాత రోజు తెల్లారి బయటకు వచ్చాడు. ఇందులో కూడా మళ్ళీ అన్యాయాలు జరిగాయి ఇతన్ని బెయిల్ కి సంబంధించిన పేపర్స్ వచ్చినా కూడా అన్యాయంగా ఇతను ఇంకా లోపలే ఉంచారు. చాలా, అది కూడా తప్పు. సిస్టమ్ ఎంత వరస్ట్ గా ఉంది, దాంతోపాటు మన మెంటాలిటీస్ ఎంత వరస్ట్ గా ఉన్నాయో దానికి ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం అంతే. సో ఇప్పుడు ఇదే గనక మీకు నాకైతే సాధ్యం అవుతుందా? ఇందాక చెప్పినవన్నీ సాధ్యమవుతుంది. ఒకటి సాధ్యమవుతుంది, ఏది, బెయిల్ పేపర్స్ వచ్చినా సరే లోపల ఉంచేసారే ఈగో కోసం గవర్నమెంట్ వాళ్ళు, లేకపోతే జైలర్ వాళ్ళు ఏదో చేశారు, కావాలని చేశారు, అది డెఫినెట్, అది మాత్రం సాధ్యం అవుతుంది మనకి. మన విషయంలో ఇది మాత్రం ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. కానీ ముందు చెప్పిన 3-4 అయితే ఇంపాసిబుల్, పొర్రపాటు కూడా సాధ్యం కాదు. రిమాండ్ వేసేసిన తర్వాత కూడా మళ్ళీ మనిషిని ఆపి వెనక్కి తీసుకొని ఇంపాసిబుల్. అర్నబ్ గోస్వామి కేసుని తీసుకొని చేశారు. సరే, అది అర్నబ్ గోస్వామి కేసే పెద్ద స్కామ్, సరే అది వేరే విషయం. ఎవరికి అనుకూలంగా ఉన్నవాడి మీద కేసు పెడితే ఏ పార్టీకి అనుకూలమైన వాడు దేశంలో అర్నబ్ గోస్వామి అనేవాడు ఎందుకు ఉండదు? వాడి కోసం ఖచ్చితంగా ఇస్తారు ఆడికి. దాన్ని బేస్ చేసుకుని ఇతనికి ఇచ్చారు. ఇక్కడ ఇవ్వడం తప్పు కాదని కాదు చెప్తున్నా, డబ్బు ఉండటం వల్ల ఎంతమంది గంటకి 10 లక్షలు 5 లక్షలు ఇచ్చే లాయర్లను పెట్టుకుని హ్యాపీగా కథ నడిపించుకోవచ్చు. సో అంతవరకు పక్కన పెడితే తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ దీనికి సంబంధించినటువంటి విధానం, అసలు ఫస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు వేసింది ట్వీట్ నాని శర్వానంద్ ఇట్లా మీడియం సైజ్ హీరోలు వేశారు, టైర్ 2 హీరోలు ఉంటారు, వీళ్ళందరూ వేశారు. ఓకే, బాగుంది. మరి ఈ నాని నాకు చాలా ఇష్టం, అందరూ తెలుసు విషయం. నాని నా మోస్ట్ ఫేవరెట్ హీరో. నాని లాంటి వ్యక్తులని కానీ, శర్వానంద్ లాంటి వ్యక్తులను కానీ అడుగుతుంది ఏంటంటే, లేకపోతే ఇవాళ వెళ్ళి పరామర్శలు చేస్తున్నారు ఎంతమంది ఇండస్ట్రీ మొత్తం, వీళ్ళందరినీ అడుగుతుంది ఏంటంటే, ఆ తొక్కేసలాట జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని బాధపడుతూ ఒక ట్వీట్ వేశారు. వీళ్ళు అసలు ఆ టాపిక్ ఎత్తారా? సినిమా ఇండస్ట్రీ సంబంధించేగా, తొక్కిసలాట ఒక సినిమాకి సంబంధించేగా. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ ఓనర్లు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు రాలా ఈ మాటలు బయటికి? ఏమేస్తున్నారంటే ట్వీట్ స్టార్టింగ్ హెడ్డింగ్ ఒకటి పెడుతున్నారు, జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనప్పటికీ అని ఒక హెడ్డింగ్ పెట్టి కింద అల్లు అర్జున్ ఇట్లా ట్రీట్ చేయడం బ్లా 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 తప్పు. అల్లు అర్జున్ ఇస్ సూపర్ స్టార్, పాన్ ఇండియా స్టార్, అతనికి సపోర్ట్ గా నిలబడ్డాయి. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కూడా మనుషులేగా. అల్లు అర్జున్ సినిమాలోకి రాకముందు నుంచి అసలు అల్లు అర్జున్, నేను, మీరు, మనమంతా ఈ నాని గాని బ్యాచ్ అంతా పుట్టక ముందు నుంచి సంధ్యా థియేటర్ రన్ చేస్తుంది సినిమాల్ని. చిరంజీవి సినిమాల్లోకి రాకముందు నుంచి ఉన్నట్టుంది సంధ్యా థియేటర్ నాకు తెలిసినంత వరకు క్రాస్ రోడ్స్ లో. మరి ఆ మేనేజ్మెంట్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఈ హెడ్డింగ్ పెట్టపోయారా? జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన బాధాకరమైనప్పటికీ సంధ్యా మేనేజ్మెంట్ థియేటర్ అరెస్ట్ చేయడం అనేది కాస్త ఇబ్బందికరమైన, ఇదంతా కూడా అరెస్ట్ చేయడం, మరి అప్పుడు కూడా పెట్టచ్చుగా అంత ప్రేమ ఉంటే. అసలు బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు సంఘటన జరిగినటువంటి వెంటనే జరగడం దురదృష్టకరము. ఆ కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలబడతా అన్నారు, అది కూడా మేము మెచ్చుకుంటున్నాము. దాంతో పాటు ఇండస్ట్రీ కూడా దీనికి సపోర్ట్ గా ఉంటుంది. అట్లాగే ఇంకొకసారి ఇట్లాంటి ఘటన జరగకుండా బాధ్యత మేము తీసుకుంటాము అని సినిమా ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, ఎవ్రీ పర్సన్, చిరంజీవి దగ్గర నుంచి తన మేనల్లుండి అరెస్ట్ చేశారని తెలియగానే కారులో హుటాహుటిన విశ్వంబర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని పరిగెట్టుకుని వచ్చేసినటువంటి చిరంజీవి దగ్గర నుంచి, ట్వీట్లు వేసిన నాని దగ్గర నుంచి, నిన్న ఇంటికి వెళ్ళి పలకరించిన నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్, రాణా దగ్గుపాటి, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, బ్లా 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 పీపుల్ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. మీకు మీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక రోజు నైట్ అలా ఉంటే అతన్ని మీరు పరామర్శించడాన్ని తప్పు పట్టట్లా. దాన్ని పిఆర్ గా చేసుకున్నటువంటి అల్లు అర్జున్ టీంను కూడా తప్పు పట్టట్లా. మీకు దొరికిన అవకాశాన్ని పిఆర్ చేసుకుంటారు. ఈ అల్లు అర్జున్ ప్లేస్ లో వేరే హీరో కూడా చేస్తారు. ఇక్కడ అల్లు అర్జున్ టార్గెట్ కాదు, కానీ ఒక వ్యక్తిని మీరు పరామర్శించాలి, ఒక వ్యక్తిని మీరు వెళ్ళి చూడాలి. వీళ్ళందరికంటే ఎక్కువగా ఒక వ్యక్తిని మీరు వెళ్ళి కలిసి ఆ వ్యక్తికి వస్తున్న కన్నీళ్ళని మీరు హగ్ చేసుకుని ఆ వ్యక్తిని మీరు ఆపాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరంటే, సంధ్యా థియేటర్ స్టాంపేడ్ ఘటనలో అల్లు అర్జున్ అండ్ టీం యొక్క నెగ్లిజెన్స్ కారణంగా, పోలీసుల చేతకానితనం, క్రౌడ్ కంట్రోల్ చేయలేని చేతకానితనం కారణంగా, తమ కుటుంబాన్ని రిస్క్ అని తెలిసి కూడా అక్కడికి తెచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క నెగ్లిజెన్స్ కారణంగా, సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ గేట్లను సరిగ్గా టైంకి ఓపెన్ చేయకపోవడం, థింగ్స్ సరిగ్గా డీల్ చేయకపోవడం, వాళ్ళ చేతకాని ఆ మేనేజ్మెంట్ యొక్క నెగ్లిజెన్స్ కారణంగా చనిపోయినటువంటి తల్లి యొక్క కూతురుందే, వీటన్నిటి కారణంగా హాస్పిటల్లో డెత్ బెడ్ మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పిల్లాడి యొక్క చెల్లి ఉందే,
ఆ చెల్లినిరా, ఆ కూతురురా మీరు పరామర్శించాల్సింది. పరామర్శించుకోండి. మీరు పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారా, అల్లు అర్జున్ పరామర్శిస్తారా, ప్రభాస్ని పరామర్శిస్తారా, మీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరి కోసం మీరు పరామర్శించడం, అందరూ వచ్చేసి ఒకళ్ళ ఇంట్లో ఉండిపోండి. అందరు పరామర్శలు అయిపోయిన తర్వాత మరి వెళ్ళండి. కానీ సమాజం పట్ల బాధ్యత ఉంది మాకు కూడా అనేటువంటి ఒక చిన్న ప్రవర్తన అయినా మీరు చూపించండి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా, ఏ తల్లి చనిపోకుండా మేము మాటిస్తున్నాం అని ఈ రోజు వరకు ఒక్క మాట కూడా మీరు మాట్లాడకుండా, ఈ రోజు అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమే కావచ్చు, కానీ అది జరిగిన దానికి మీరు చూపించినటువంటి రియాక్షన్ ఏంటి, స్టాంపేడ్ ఘటనకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి రియాక్షన్, రెండిట్లో ఏమన్నా బ్యాలెన్స్ ఉందా? సిగ్గు శరం ఉందా? ఒక్కడికన్నా ఉందా సిగ్గు శరం? కానీ మినిమం రెస్పాన్స్, ఒక ట్వీట్, ఒక మాట, సరే వెళ్ళి ఏమి చేయొద్దు. ఇంకొకసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఇండస్ట్రీ అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుంటాము, ఇది మా బాధ్యత అని ఒక మాటన్నా ఒక్కడన్నా చెప్పాడా? మీరందరూ పరామర్శించాల్సింది ఆ చిన్న పిల్లని, రేవతి కూతుర్ని. తన అన్నని హాస్పిటల్లో ఐసీయూలో రోజు వెళ్ళి చూసొస్తూ ఉంటుంది ఆ పిల్ల. తన తల్లి ఏమైపోయిందో తెలియదు, ఎందుకు చనిపోయిందో తెలియనటువంటి ఆ పిల్ల, చిన్న ఏజ్ పిల్ల. అల్లు అర్జున్కి అందరూ ఉన్నారు. చిరంజీవి దగ్గర నుంచి నిరంజన్ రెడ్డి ఉన్నాడు, అందరినీ తీసి అవతల పడి నిరంజన్ రెడ్డి ఉన్నాడు చిరంజీవి అల్లు అర్జున్ కాపాడడానికి. మరి ఆ పిల్ల బాధను కాపాడడానికి మీరు 25 లక్షలు ఇచ్చినా, 1500 కోట్లు ఇచ్చినా సరిపోదు. ఆ పిల్లకు మీరు నిలబడతారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ, ఆ అల్లు అర్జున్ జీవితాంతం ఆ ఫ్యామిలీతో నిలబడతాడు. హ్యాట్స్ ఆఫ్. దాన్ని ఎవరు కాదంట్లా, నిలబడ్డని కూడా చెప్పట్లా. కానీ వచ్చిన సిచ్యువేషన్ ని ఏ రకంగా మీ సెల్ఫిష్ థింగ్ కోసం మాత్రమే వాడుకుంటున్నారో, అసలైనటువంటి విక్టిమ్స్ ని గాలికి వదిలేసి అనే దాని గురించి చెప్పదలుచుకున్నాను అంతే. దీని గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.